శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. మా ఆది ఆస్తులను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సో ఇదండి నా సెల్ నెంబరు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్థాస్ అని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటే. మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మన జాతకాలు పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చేయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. కన్యారాశి వారికి కొద్దిగా మీ శని మీరు చూడడం వల్ల అదొక్క చిన్న దోషం తప్పండి, చాలా బాగుందండి. మీకు కన్యారాశి వాళ్ళు శని చూడడం వల్ల, 7వ స్థానం శని అవ్వడం వల్ల కొద్దిగా భార్య భర్తల విషయంలో చిన్న దూరం అవ్వడమో, కొద్దిగా ఎడబాటు కలగడమో, అది చిన్న ప్రాబ్లమ్స్ ఉండడమో, అది శనీశ్వరుడు 7వ స్థానంలో ఉండడం వల్ల వివాద వేడుకలు లేట్ అయిపోవడమో జరుగుతుంది. కానీ ఫైనాన్షియల్గా, కుటుంబపరంగా, ఆర్థికంగా ఎదిగిపోతూ ఉంటారు. అసలు ఎక్కడ ఆగదు పరిస్థితి. మీకు ఆర్థిక పరిస్థితి, ఎదుటి వాళ్ళు డబ్బులు ఇచ్చే పొజిషన్లో మీరు ఉంటారు. గాయకులకి బాగా సక్సెస్ అవుతారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. అంతేకాకుండా చదువు, ఆభరణాలు మీకు బాగా ఉంటాయి. ముఖ వర్చస్సు పెరుగుతుంది. కంటిన్యూస్ బాగా మాట్లాడుతుంటారు. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు సరే, బాగా మ్యూజిక్స్ వాయిస్తుంటారు. వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి, మ్యూజిక్లో ఉన్న వాళ్ళకి సంగీతం బాగా డెవలప్ అవుతుందండి వాళ్ళకి. అలాగే విద్యలో బాగా రాణిస్తారు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. వాహనాలు కానీ, గృహ సౌఖ్యం కానీ చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీ వల్ల పుత్రులకి శుభాలే జరుగుతాయి తప్ప మంచి చెడు జరగదు అని చెప్తాను. 6వ భావంలో రాహు మిమ్మల్ని బాహువుల మీకు తిప్పుతాడు. ప్రతి రంగంలో మీరు సక్సెస్నే చూస్తారు తప్ప ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటాయి. రాహు వలన మిమ్మల్ని బాహువుల మీకు తిప్పుతూ ఉంటాడు అన్ని చోట్లకి. అనారోగ్య సమస్యలు దరజేరడం కూడా, మీకు శత్రువులు అనే వాళ్ళని అణిచేయడం అంటే మీ శత్రు భయం లేకుండా కలిగిస్తూ ఉంటాడు. అంత బాగుందండి. కాకపోతే 7వ స్థానంలో శని మాత్రం అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వడం, ఫలితాలు ఇవ్వడండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆయనకి శని సంబంధించిన పూజలు చేసుకోవాల్సిందే. చేసుకుంటేనే భార్యాభర్తల విషయంలో కానీ, కొత్త సంబంధాల విషయంలో కానీ మీకు వృద్ధికరంగా ఉంటాయి. ఏమైనా 8వ స్థాన శుక్రుడు దోషకారుడే, అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. కానీ ధనయోగాన్ని ఇస్తాడండి. చెడు ఫలితాలు తక్కువ, ధనయోగాన్ని ఇవ్వడము, కొద్దిగా అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యస్థానంలో రఘుబుధులు చాలా బాగున్నారు. 12th హౌస్ లార్డ్, 9th హౌస్ రవి ప్లస్ బుధుడు. అంటే ఈ విధంగా చూసుకున్నా కూడా మీకు విదేశాలకు వెళ్ళడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయండి. భాగ్యస్థానం రవి ఉన్నాడంటే వాళ్ళు పొలిటికల్ రంగంలో బాగా రాణిస్తారు. అలాగే వ్యాపార వృద్ధి బాగా ఉంటుంది. ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, సిఎంఏ ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉన్న వాళ్ళకి అందరికీ బాగుంటుంది. భాగ్యం వృద్ధి అయిపోతుంటుంది. వాళ్ళకి భాగ్యం వృద్ధి అవుతుంటుంది. వ్యాపార వృద్ధి పెరుగుతూనే ఉంటుంది. అది చాలా అదృష్టం అండి, చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా దశమంలో గురుడు, ఈయనొక్కడు చాలండి మీ జాబ్ సేఫ్ అనడానికి. ఈయన చాలు. మీ జాబులో సక్సెస్ అవ్వడానికి, జాబులు వస్తాయి అనడానికి, ఉద్యోగాలు వస్తాయి అనడానికి గురుడు ఒక్కడు చాలు. అంటే మిమ్మల్ని గురుబలం వల్ల కొత్తగా ఉద్యోగాలు అప్లై చేసే వాళ్ళకి, ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి మంచి వృద్ధి ఉంటుందండి. అలాగే ముందర బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే గురుడు రిలేటెడ్ కంపెనీస్లో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు కనుక సాఫ్ట్వేర్ రంగంలో ఉంటే వాళ్ళకి అంటే దినదిన ప్రవర్ధమానం అవుతుంటారు. వాళ్ళు ప్రమోషన్స్ వస్తుంటాయి. చంద్రకుజుల కాంబినేషన్ బాగుందండి. అంటే మీకు రియల్ ఎస్టేట్ రంగము కానీ, భూములు కానీ, వాహనాలు కానీ కొనుక్కుంటారు. దానివల్ల లాభాలు కలుగుతుంటాయి. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కానీ కేతు ఒక్కడ పరిణామాలు ఉండడం తప్పంటే ఏం లేదు. ఆయన విశేషంగా దైవ దర్శనాలు చేయిస్తుంటాడు, డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు తప్ప మంచి చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి, కన్యారాశి వాళ్ళకి కాలసర్ప దోషాలు ఉన్నారు కాబట్టి, ప్లానెట్స్ పొజిషన్స్ అని ఉన్నాయి కాబట్టి, అమ్మవారి పూజ చేసుకున్నా, లేకపోతే గణపతి ఆరాధన చేసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నా, శివాభిషేకాలు చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి.
12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి. పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారండి మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడ. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని గ్రహాల అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.